టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు చిట్టిబాబు అలియాస్ వరప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. దశాబ్దాల కాలంగా పరిశ్రమతో అనుబంధం ఉన్న ఆయన మరణ వార్త విని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోవడం తెలుగు చిత్రసీమకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంగళవారం రాత్రి చిట్టిబాబుకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ కూడా పరిస్థితి విషమించి ఆయన అక్కడికక్కడే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. తీవ్రమైన గుండెపోటు రావడమే మృతికి కారణమని తెలుస్తోంది. ఆయన అసలు పేరు వరప్రసాద్ అయినప్పటికీ కూడా పరిశ్రమలో అందరూ చిట్టిబాబు అని పిలుచుకునేవారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. చిట్టిబాబు సాదాసీదాగా పరిశ్రమలోకి రాలేదు. తెలుగు చిత్రసీమలో దిగ్గజ రచయితగా, మహారథిగా పేరుగాంచిన త్రిపురనేని మహారథి కుమారుడిగా ఆయన అడుగుపెట్టారు. తండ్రి దగ్గరే సినిమా మెలకువలను నేర్చుకున్న ఆయన తొలుత సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1984లో సంతానం అనే సినిమాతో దర్శకుడిగా మారి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రైతు భారతం, ప్రళయం, ప్రేమించి చూడు వంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దర్శకత్వం మరియు నిర్మాణ రంగంలోనూ కాకుండా నటుడిగా కూడా చిట్టిబాబు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. 1976లో గరుడాచలం సినిమాతో నటుడిగా మారిన ఆయన ప్రస్థానం ఇటీవలి వరకు కొనసాగింది. అలనాటి క్లాసిక్ భైరవ ద్వీపం, దశావతారం వంటి చిత్రాల్లోనే కాకుండా నేటి తరం సినిమాలైన జాతిరత్నాలు, జాంబిరెడ్డి, దర్జా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. ఏ పాత్ర చేసినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆయన ప్రత్యేకత. ఆయనలోని హాస్య చతురత, నటన ఎంతో మందిని ఆకట్టుకుంది. చిట్టిబాబు మృతి వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన కేవలం ఒక సాంకేతిక నిపుణుడిగానే కాకుండా ఇండస్ట్రీలో అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని సినీ పెద్దలు కోరుకుంటూ ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న చిట్టిబాబు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.